పులిహోర, పులిహోర, పులిహోర. ఇప్పుడు ఇంట్లో పులిహోర చేశారు. తిందాం అనుకున్నా. కానీ 'బిగ్ బాస్‌లో' ఇద్దరు పులిహోర రాజాలున్నారు. ఆళ్ళిద్దరిని చూసిన తర్వాత పులిహోర మీద విరక్తి పుట్టింది. ఆళ్ళు పులిహోర రాజులో తెలీదు. పులి రాజులో తెలీదు. చాలా ఫన్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. చివరి వరకు చూడండి. కానీ ఒక చిన్న సజెషన్ అండి. వీడియో చివరి వరకు చేస్తున్నాను. ఎంతో చాలా కష్టపడి చేస్తున్నానండి. కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి 'బిగ్ బాస్‌లో' యాస్ యూజువల్ మార్నింగ్ పూట సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అందరూ డాన్స్ చేశారు. అంతా బాగుంది. ఇంకా టిఫిన్ దగ్గరికొచ్చేసరికి ఇడ్లీ అండి. ఆల్రెడీ ఇడ్లీ టెనెంట్స్‌కి ఇడ్లీ పంపించేసారు. రీతూ చౌదరి గారు తింటున్నారు ఇడ్లీ. ఇడ్లీ తింటున్నప్పుడు వీళ్ళేమో లోపల పులిహోర చేసుకున్నారు. ఎవరు? ఓనర్స్. పులిహోర ఉంటుంటే మా మేడం గారు పులిహోర అంటే ఇష్టం అనుకుంటా మరి. అక్కడే కళ్యాణ్ పడలా ఉంటే, "కళ్యాణ్ కొంచెం పులిహోర ఇస్తావా? నేను నీకు ఇడ్లీ ఇస్తాను" అని ఒక డిమాండింగ్ అయితే పెట్టుకున్నారు ఇద్దరు. ఓకే అని చెప్పి ఇంప్రెస్ చేయాలి కదా వీడెళ్ళి, ఎళ్లి కళ్యాణ్‌ని ఫ్లర్ట్ చేసిద్ది. ఫ్లర్ట్ చేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, మనోడేమో ఇంకా కోమాలోకెళ్ళిపోయినట్టు అలా బిహేవ్ చేస్తాడింకా. అది ఫస్ట్ లాజిక్. తర్వాతొచ్చేసరికి ఈవిడ గారు పులిహోర తినేస్తారు. ఈవిడ ఇడ్లీ తీసుకెళ్ళి ఎవడ పెట్టిద్ది చెప్పనా? ఎళ్లి డైరెక్ట్‌గా పవన్‌కి నోట్లో పెట్టేసిద్ది ఇడ్లీ. ఇడ్లీ తినిపిచ్చేసిద్దింకా. ఇడ్లీ తినిపిచ్చేసి, "నవ్వితే బావుంటావు" అంది. అంతే మనోడు అక్కడ ఫ్లాట్. పొద్ దానికి ముందేమో కళ్యాణ్ పడాలాకి కళ్ళల్లో కలిపెట్టి చూసేసరికి ఆయన పడిపోయాడు. ఇటు సైడ్ ఏమో ఇడ్లీ ముక్క నోట్లో పెట్టి నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు, నవ్వితే చాలా బాగుంటావు అంటది. అక్కడ ఆయన్ని ఫ్లర్ట్ చేసింది. ఇక్కడ ఈయన్ని ఫ్లర్ట్ చేసింది. మరి ఇద్దరు మొగాళ్ళని ఫ్లర్ట్ చేసినాక ఆళ్ళిద్దరు మొగాళ్ళు ఊరుకుంటారా? ఏదో రకంగా ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి వస్తారు. అదే జరిగింది సేమ్. అండ్ సెకండ్ పాయింట్‌లోకి వచ్చేసి అది మనం ఫ్లోలో చెప్పుకుందాం మధ్య మధ్యలో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చూడండి. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసరికి రీతు అంటుంది రాము చాలా ఇన్నోసెంట్ అని. రాము చాలా ఇన్నోసెంట్. ఏదైనా గాని ఏదైనా అది తప్పా, రాంగా అని చెప్పి ఆలోచించడు. ఏదైనా ఉంటే ఏదైనా పని చెప్తే చేసేస్తాడు. దేనికైనా స్టాండ్ తీసుకుంటాడు. అది తప్పైనా, రాంగ్ అయినా గాని తనకి అనవసరంగా ఉంటాడు. చాలా ఇన్నోసెంట్ అని ఒక మంచి కాంప్లిమెంటరీ అయితే ఇస్తది. అందరి ముందు చెప్తది. ఈ దాని తర్వాత రాము. రాము వచ్చేసరికి అందరూ మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరికీ రాము అంటే చాలా ఇన్నోసెంట్, చాలా మంచోడు. ఒక మంచి ఒపీనియన్ అయితే ఏర్పడింది. అలాగే రీతు రోజు కూడా అదే అంటారు. తర్వాత వచ్చేసరికి పవన్ అంటాడు. పవన్ అందరితో చెప్తాడు పవన్ కూడా. రీతు చాలా మంచి అమ్మాయి. చాలా గార్జియస్ లాంటిది అమ్మాయి. చాలా మంచి బిహేవియరు. తను లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకోదు. లోపల ఏమనిపిస్తే అది చేసేసిద్ది. చాలా మంచి అమ్మాయి. నాకు చాలా ఇంట్రెస్టు అలాంటి వాళ్ళంటే. అలాంటి వాళ్ళు నాకు చాలా ఇంట్రెస్ట్. చాలా మంచి అమ్మాయి అన్నట్టు వాళ్ళ ముందే అమ్మాయిని కొంచెం పొగిడినట్టు, కొంచెం ఫ్లర్ట్ చేసినట్టు ఉంటది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నిద్రపోయిన హరీష్. ఇది అస్సలు అన్ఎక్స్‌పెక్టెడ్ అయితే. అన్ఎక్స్‌పెక్టెడ్ నేనైతే. అందరూ కలిసి చిట్ చాట్ చేసుకుంటున్నారు. అందరూ చిట్ చాట్ చేసుకుంటున్నప్పుడు సడెన్‌గా కుక్కలు మూగుతాయి. కుక్కలు అరుస్తాయి. కుక్కలు అరిచిన వెంటనే ఎవరు అని చూస్తే లోపల హరీష్ గారు. అప్పుడు మనీష్ లోపల హరీష్ గారి దగ్గరికెళ్ళి ఇప్పుడే అనుకున్నాం సార్. ఎవరైనా నిద్రపోయినప్పుడు వెయిట్ ఎవరైనా సారీ ఎవరైనా నిద్రపోయినప్పుడు కుక్కలేస్తే వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకొని స్విమ్మింగ్ పూల్‌లో పడేద్దాం అనుకున్నాము అని అన్నారు. ఓకే. ఓకే. అనే అన్నారు. తను ఏమి చేయలేదు. అంటే బిగ్ బాస్ చెప్పలేదు కదా! స్విమ్మింగ్ పూల్‌లో తొయ్యాలి అని. వీళ్ళు అనుకున్నారు. కానీ అయన్నీ ఆయన ముందు జరగవు కదా! సైలెంట్ అయిపోయారు అందరూ. నెక్స్ట్ తనూజ అండ్ రీతు మాస్క్ మ్యాన్ దగ్గరికి ఎళ్లి ఒక 2 స్టెప్పులు కిందకి దిగి ఆయనతో కొంచెం మాట్లాడారు. ఏమని మాట్లాడారు? సార్ మీరు కొంచెం నవ్వుతూ ఉండండి సార్. స్మైలీగా ఉండండి. ఎప్పుడు కొంచెం ఏదో కోల్పోతున్నట్టు అలా ఉండమాకండి సార్. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మనం కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం సార్. లేదంటే లేదండి నేను కొంచెం బయట కూడా ఇంతే. నేను ఏది తీసుకోలేను తొందరగా. సరే మీరు చెప్పారు కదా! నేను కొంచెం ట్రై చేస్తాను అని ఆయన అంటుంటే మీరు అలా ఉండమాకండి సార్. మా మీ మిసెస్ హరిత నాకు నా లైఫ్‌లో కూడా ఒక హరిత ఉన్నారు. ఆవిడ నేను హరితమ్మ, హరితమ్మ అని పిలుస్తాను. సో అందుకని సార్ మీరు కొంచెం ప్లీజ్ అందరూ నవ్వుతూ ఉండండి సార్. చాలా జాయ్‌ఫుల్‌గా ఉండండి సార్. ప్లీజ్ సార్ అంటే ఓకే. ఓకే. అని ఆయన అప్పటినుంచి మరి అందుకే అనుకుంటా. అప్పటినుంచి ఆయన అందరితో చాలా జాయ్‌ఫుల్‌గా ఉన్నారు. రాముకి ఒక అట్టెమ్మంటాడు. ఒక ఆమ్లెట్ ఏస్తే తనెళ్లి అందరికి పెడతాడు. అప్పుడు రాము అంటాడు, "సార్ మీకోసమేనండి ఏసింది" అంటే, "నా కోసమే ఏసావు. కానీ అందుకే నేను 2 గుడ్లు ఏయమని చెప్పాను. 2 గుడ్లేస్తే ఒక గుడ్డు ఉన్నది అట్టు నేను పెడతాం నాకిష్టం నాకు. ఎవరికైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా!" అని ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుకున్న అంత బావుంది. నాకు గుడ్ అనిపించింది. తర్వాతొచ్చేసరికి
సంజన అందరినీ గ్యాదర్ చేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ ఎక్కడంటే గ్యాదర్ చేసింది బయట గార్డెన్ ఏరియాలో అక్కడ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కెప్టెన్ అని ఒక ఫోటోస్ అయితే ఉంటాయి మొత్తం ఫ్రేమ్స్. అక్కడ ఆవిడ ఫోటో పెట్టింది ఫస్ట్ కెప్టెన్ అని. హౌస్ ఫస్ట్ కెప్టెన్ ఆవిడ ఫోటో పెట్టిన తర్వాత ఒక మాట చెప్పాలి అందరికీ అని చెప్పి ఇక్కడ టెనెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓనర్స్, టెనెంట్స్ ఉన్నారు. కానీ ఓనర్స్ టెనెంట్స్‌ని ఒక బానిసల్లా చూడకూడదు. ఒక బానిసత్వం కాదు. అందరూ ఈక్వాలిటీయే. అందరూ ఇక్కడ బిగ్ బాస్‌కి ఎవరైతే వచ్చారో అందరూ సెలబ్రిటీసే. ఎవరిని కించపరచొద్దు అని అంటది. వెంటనే మన ఇమ్మెచ్యూర్ ఎవరో చెప్పనా? ఇమ్మెచ్యూర్ దమ్ము శ్రీజ. అసల అలాంటోళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసారో కూడా తెలీదు. వెంటనే అందరూ సైలెంట్‌గా ఉంటే ఆవిడేమంటుంది క్లారిటీగా చెప్పింది. ఏమని? టెనెంట్స్‌ని బానిసలుగా చూడమాకండి. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి లోపల మనసులో. అయన్నీ బయట పడితే బాగోదు. ఏడుస్తారు. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. సో, దయచేసి చెయ్యొద్దు. మీరు చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పట్లేదు ఆవిడ. అలాంటివి చేయకూడదు అని ఆవిడ ధోరణిలో ఉంది. ఎందుకంటే ఆవిడ కెప్టెన్ కాబట్టి అందరి మాట ఇనాలి. కెప్టెన్ మాట. ఇంతలో దమ్ము శ్రీజ ఏమంటది? మేమేం చేసాము? మేమేం చూసాము? ఆళ్ళ పని ఆళ్ళది. మేము ఓనర్స్‌మే అన్నట్టు కొంచెం ర్యాష్‌గా మాట్లాడుద్ది. తిక్క తిక్కగా మాట్లాడిద్ది. ఆ తిక్క అందరికి నచ్చదది. కాలుద్దనమాట తిక్క. నన్నడిగితే దమ్ము శ్రీజ వన్ ఆఫ్ ది వేస్ట్ కంటెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆలోచించి మాట్లాడదు. ఆలోచన దానికి ఎత్తుకు పై ఎత్తేయలేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సంజన అంటుంది రాముతో. రాము అక్కడ ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంథింగ్ ఎవరో గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంటాడు. పాపం రాము కూడా బట్టలు ఉతకడం గాని, అంత వంట అంతా చేసి పెట్టాడు. వంట కూడా చేసినందుకు చాలా మెచ్చుకున్నారు అందరూ. చాలా బాగుంది వంట. ఇంత ఫాస్ట్‌గా వంట చేయడం, వంట అవ్వడం మాత్రం నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను రాము నీ దగ్గర. చాలా వంట బా చేసావు అని పొగిడారు. అలా పొగిడారో లేదో మనోడు కొంచెం ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చినట్టున్నారు మరి. మరి ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి వెంటనే మనోడు ఏడవటం స్టార్ట్ చేస్తాడు. ఏడ్చిన వెంటనే సంజన గారు ఇక్కడ మాట్లాడిన పాయింట్ వాహ్! చాలా అంటే చాలా హార్ట్‌కి టచ్ అయ్యే పాయింట్ మాట్లాడారు. ఇదొక్క పాయింట్‌తో జనాలు గనక రీచ్ అయితే ఈ పాయింట్, జనాలు ఆల్‌మోస్ట్ బిగ్ బాస్ కప్పు ఇచ్చేసి సంజన గారికి ఇచ్చేసి విన్ చేయడం బెటర్ అనిపిస్తది. ఆ పాయింట్ ఏంటంటే, "నువ్వు ఏడవమాకు మాకు రాము. నువ్వు నాకు 10 సంవత్సరాలు చిన్న. అయినా నేను నీకు అమ్మని." అబ్బా! వాట్ ఏ సెంటిమెంట్ అబ్బా! అక్కడ నాకు చాలా హార్ట్‌ఫుల్ అనిపించింది. ఒక తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు బయటగా ఉన్నప్పుడు వాళ్ళెంత స్ట్రగుల్ అవుతారో, బయట తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా అంతే స్ట్రగుల్ అవుతారు. అది తల్లిదండ్రుల కన్నా పిల్లలకున్న బాండింగ్. నువ్వు నాకు కొడుకు లాంటోడు నేను నీకు అమ్మనే అనంగానే అక్కడ రీతు చౌదరి కూడా వచ్చి ఏడవటం అందరూ చాలా బాగా జరిగింది. బాగా ఓదారుస్తారండి. ఎవరిని రాముని. చాలా బాగా నచ్చింది అక్కడ. తర్వాత వచ్చేసరికి డబుల్ డ్యూటీ చేస్తున్న సుమన్ శెట్టి. ఆల్రెడీ మనోడికి కుకింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆ బిగ్ బాంబ్ ఏమైనా ఉంటే అది నేను నా మీద వేసుకుంటాను. నో ప్రాబ్లమ్. నువ్వు మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది కదా! అది వద్దు మీరు చేయండి. అంటే సుమన్ శెట్టి గారు ఏమనుకుంటారు? అక్కడ ఆయన దృష్టిలో వచ్చేసరికి బిగ్ బాస్ బాంబ్ వేసింది నాకు. కానీ ఇక్కడ కెప్టెన్ అనేవాళ్ళు చేస్తున్నారు. చేయమని చెప్పారు. నేను చేస్తున్నా. కానీ ఇది నేను వదిలేస్తే రేపు నాకు సార్ నీకిచ్చిన బిగ్ బాంబ్ ఏంటి? నువ్వు ఏం చేశావు? అని అడిగితే సంజన గారు చేయమన్నారు సార్ కెప్టెన్ కదా! అందుకే నేను చేసేసాను అని ఈయనంటే అప్పుడు ఏమంటారు నాగార్జున సారు? ఒకటే అంటారు. "నువ్వు కెప్టెన్ మాట వింటావా? బిగ్ బాస్ మాట వింటావా?" అంటే ఈయన దగ్గర సమాధానం ఉండదు కదా! అది. అది ఈయన ద్వారాలో ఈయన కరెక్టు. ఆవిడ విషయంలో గూడా ఆవిడ కరెక్ట్. ఇద్దరిది ఒకళ్ళది రాంగ్, ఒకళ్ళది కరెక్ట్ అనేది అయితే కాదు. ఇద్దరిది కరెక్టే. ఇద్దరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి చాలా బాగున్నాయి. ఇద్దరి అభిప్రాయాలు. అక్కడ సుమన్ శెట్టి గారు అడిగిన పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసరికి డ్యూటీస్ చేంజ్ చేసిన సంజన గారు. అక్కడ కుకింగ్ డ్యూటీ వచ్చేసరికి మొత్తం రాము చూసుకున్నాక అసిస్టెంట్ కుక్‌గా సగం అది, సగం ఇది చేస్తున్నారు. కానీ ఆయన బ్యాక్ పెయిన్ ఉన్నా గాని ఆయన వదలకుండా ఇదే బిగ్ బాంబే చేస్తున్నారు. కానీ ఇదే టైంలో ఒక ఇమాన్‌ని పిలిపించి కుకింగ్ డిపార్ట్‌మెంట్ నువ్వు తీసుకుంటావా? అంటే ఆమెను తీసుకుంటాను నేను రెడీ అంటారు. ఓకే అయితే కుకింగ్ డిపార్ట్‌మెంట్ నువ్వు అసిస్టెంట్ కుక్‌గా వెళ్ళు రాము దగ్గరికి. నేను క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ ఆయనకిస్తాను. అప్పుడు ఒక చిన్న వర్డ్ ఉంటది. మధ్యలో ఆయనకి హెల్ప్‌ఫుల్‌గా నువ్వు వచ్చి చేసి నువ్వు కుకింగ్ దగ్గరికెళ్ళంటది. ఓకే. నో ప్రాబ్లమ్ చేస్తాను. అక్కడిదాకా అంతా బానే ఉంది. మధ్యలో హరీష్ గారు వచ్చి ఒక మాట అంటారు. ఆ! బిగ్ బాంబ్ వేశారు. ఆవిడ దోమలు ఆవిడ కరెక్ట్ అని ప్రియా ఒక మాట అంటది. సంజన గారి దగ్గరికెళ్ళి సారీ ప్రియా దగ్గర సంజన ఎళ్లి ఇలా అన్నాను. ఆయనేమో ఇలా అంటున్నారంటే ఆయన ద్వారాలో ఆయన కరెక్ట్. ఈయన ద్వారాలో ఈమె కరెక్ట్. నో ప్రాబ్లమ్ అది అంటారు. మధ్యలో హరీష్ గారు ఉన్నారు కదా!
హరీష్ గారు ఆయన దగ్గరికి వెళ్తారు. బిగ్ బాస్ ముందా, కెప్టెన్ ముందా అంటే ఆఫ్ కోర్స్ నేను కూడా బిగ్ బాసే ముందని చెప్తాను నేను. బిగ్ బాస్ తర్వాతే కదా ఎవరైనా గానీ. ఆఫ్ కోర్స్ మీ డెసిషన్ చాలా బాగుంది. గుడ్ అప్రిషియేట్ అని చెప్తాను. అప్పటిదాకా అంతా బానే ఉంటది. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసరికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రీతుకి ప్రపోజ్ చేసిన పవన్. రీతుకి ప్రపోజ్ చేసిన పవన్. ఇదేంటంటే ఓ పక్కన ఇద్దరు కూర్చుంటారబ్బా. కూర్చొని మామూలుగా చిట్చాట్ చేసుకున్నట్టు కూర్చుంటారు. అక్కడ ఆల్రెడీ మనోడికి ముందే ఇడ్లీ తినిపించేసింది కదా! ఇడ్లీ తినిపించేసి "నువ్వు చాలా అందంగా ఉంటావు" అనేసరికి ఇంకా ఎవడైనా ఆగుతాడా? వెంటనే మనోడు డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తాడు. హైలీ‌గా ఏం చెప్పలేదు గానీ, డైరెక్ట్‌గా ఎళ్లి "నేనంటే నీకు నువ్వంటే నాకిష్టం. నేనంటే నీకిష్టం కదా! నేనంటే నీకిష్టం కదా!" అన్నట్టు 3, 4 సార్లు అంటాడు. దానికి ఆమె మేడం గారు కూడా నవ్వేత్తారు. నవ్వేసి యూ 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 అని కొంచెం ఫన్‌గా జనరేట్ చేస్తది. దాని తర్వాత నాకు చాక్లేట్ కావాలి. నాకు చాక్లేట్ తినాలని ఉంది అంటే, చాక్లేటే కదా! నన్ను తిను. నేను చాక్లేట్ నన్ను తిను. ఏమన్నా ఫ్లర్టింగ్ ఆ టైంలో అసల నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అలా అన్నందో లేదో మనోడు ఇంకా డ్రెస్సింగ్ ఏరియా రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు స్లీపింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయి ఓగా జుట్టు గిట్టు అంతా ఫేస్ క్రీమ్‌లు గిమ్‌లు అన్నీ రాసేస్తున్నాడు. అప్పుడు సంజన మేడం గారికి చెప్పినట్టున్నాడు ఏమాత్రం ఈ విషయం. వెంటనే సంజన వచ్చి ఇదిగో చాక్లేట్ ఎళ్లి వదినకివ్వు. వదినకివ్వు. మేడం అలాంటిది ఏమి లేదు మేడం. జస్ట్ ఫ్రెండ్ మేడం అది ఇది అన్నారు. చాలులేండి చాలా చూసావులే అని ఆవిడ అనుకుంటూ ఉంటది. ఎళ్లి సైలెంట్‌గా పడుకుంటూ ఎళ్లి సైలెంట్‌గెళ్లి చాక్లేట్ ఇచ్చేస్తాడు. చాక్లేట్ ఇచ్చేసి సగం ముక్క తీసి ఇస్తాడు. "నువ్వు తిన్నాక నాకివ్వు" అనంగానే అది ఒక ముక్క తినిద్ది ఆవిడ. ఈయన ఒక ముక్క తింటాడు. అసల ఏమన్నా బాండింగ్ అసల. అది ఇద్దరం ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అంటారు. కానీ బయటికి కనబడేది మాత్రం ఒక లవ్ ట్రాక్‌లా కనబడుతుందది. ఇందాక ఇద్దరు పులిహోర రాజాలన్నా కదా! ఆ పులిహోర రాజు ఒకళ్ళొచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పేసా. ఇది దివాన్ పౌడ్. ఇంకోటొచ్చేసరికి సోల్జర్ గారు. మన సోల్జర్ కళ్యాణ్ పడాల. ఎందుకు ఈయన ఓ పులిహోర రాజా. ఈయన ఈవిడెళ్లి ఫ్లర్ట్ చేసింది కదా! ఆయన ఇంకా కోమాలోకెళ్ళిపోయి ఆయన ఇంకా డ్రీమ్స్‌లో ఎళ్ళిపోయాడు. రీతు చౌదరి దగ్గరికెళ్ళి ఈయన ఈయన చేత్తన్నాడు. ఇదేందిరా స్వామి బిగ్ బాస్‌కొచ్చారా? లేదంటే ఇంకెక్కడికైనా పార్క్‌కొచ్చి లవ్ చేయడానికొచ్చారా? నాకైతే అర్థం కాట్లా. ఎళ్లి అంటీ అంటున్నట్టు కొంచెం చూసి చూడనట్టు, కొంచెం మాట్లాడినట్టు ఈ వేలో అయితే ఉన్నారు. కానీ ఆవిడ మాత్రం దేకట్లేదు కళ్యాణ్‌ని. కళ్యాణ్ పడాలైతే దేకట్ల. ఇదే గ్యాప్‌లో ఆవిడ దేకట్లేదని చెప్పి కళ్యాణ్ పడాల ఇంకొకళ్ళు షిఫ్ట్ అయ్యాడు. ఎవరికో చెప్పనా? తనూజాకి. ఆవిడ తనూజది అస్సలు పట్టించుకోవట్ల. ఎళ్లి తనూజ దగ్గరికెళ్లి ఆవిడ కూర్చొనుంటే ఇలా జుట్టుకి మసాజ్ చేయడం. ఇదంతా మనకు చూపియలేదు బిగ్ బాస్‌లో. ఇదంతా లైవ్‌లో చూపిచ్చారు. పొద్దున్నుంచి ఈవినింగ్ కూడా లైవ్‌లో ఉంటది కదా! లైవ్‌లో అప్డేట్స్ కూడా ఇస్తున్నా. ఎళ్లి కళ్యాణ్ పడాల ఎళ్లి ఓ ఇలా మసాజ్ చేయడం. ఆ! భుజం మీద చెయ్యేసి ఇలా కొట్టడం, ఇలా అనటం అదొక అట్రాక్ట్ చేసుకున్నట్టుగా ఇంప్రెషన్ కోసం అలా లవ్‌కి ట్రాక్ ఏసుకోవాలి నేను గూడా అని ప్రయత్నం అయితే జరుగుతుందక్కడ. అందుకే ఇద్దరు పులిరాజాలని చెప్పా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏం లేదండి. ఇంకా కాలచక్రం. బిగ్ బాస్ కాలచక్రం అనేది పెడతాడు. ఆ కాలచక్రం ఏంటంటే ఒక విష్ణు చక్రం లాగా ఉంటది కదా! రౌండ్‌గా అన్ని ఇట్లా పట్టుకొని కొమ్ముల్లాగా ఉంటాయి. ఇక్కడ 2 టీమ్స్‌కి డివైడ్ చేస్తారు. ఒక టీమ్ వచ్చేసరికి ఓనర్స్ టీము, ఇంకో టీమ్ వచ్చేసరికి టెనెంట్స్ టీము. ఈ 2 టీమ్స్‌గా డివైడ్ చేసి ఎవరైతే లాస్ట్ వరకు హ్యాండిల్ వదలకుండా పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఓనర్స్ టీము అండ్ టెన్నిస్ టీమ్. ఇక్కడ మనకి టెన్నిస్ టీమ్ చాలా వీక్ అనిపిస్తుంది. ఎందుకు వీక్ అంటున్నానంటే ఓనర్స్ టీమ్‌లో ఆల్‌మోస్ట్ ఏడుగురున్నారు. ఏడుగురిలో వచ్చేసరికి ఒకళ్ళొచ్చేసరికి బాగా స్ట్రాంగ్ పర్సన్ భరణి ఉన్నారు. తర్వాత హరీష్ ఉన్నారు. ఆ తర్వాత డివాన్ పవన్, తర్వాత సోల్జర్. హ్మ్. ఈళ్ళు నలుగురు బాగా టఫ్ ఇచ్చే పర్సన్స్. బాగా ఎక్సైజ్ బాడీలు చెప్పాలంటే. తర్వాత మనీష్, ప్రియా, దమ్ము శ్రీజ. ఈళ్ళు ముగ్గురు కొంచెం లైట్‌గా వీక్ అనుకోవచ్చు. ఎందుకు సోల్జర్ ఏమో ఆల్రెడీ ఆర్మీలో చేస్తున్నాడు. కొంచెం బలంగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు, గట్టిగా కొడతాడు. ఇంకోటొచ్చేసరికి ఎక్సైజ్ బాడీ. ఎవరిది? మన డివాన్ పవన్‌ది. తర్వాత వచ్చేసరికి హరీష్ ఈజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్. తర్వాత వచ్చేసి భరణిది. ఈయన జిమ్ బాడీ. ఇంత హెవీ, హెవీ కేటగిరీలో టెన్నిస్ టీమ్‌లో చాలా అంటే చాలా వీక్ పర్సన్స్ ఉన్నారు. ఎవరైనా దాంట్లో స్ట్రాంగ్ పర్సన్ ఎవరున్నారు? ఈ ఎపిసోడ్ చూసినా తెలిసింది. స్ట్రాంగ్ పర్సన్ ఎవరున్నారంటే అది ఇమ్మాన్యుల్ గారు ఒక్కలే. ఇమ్మాన్యుల్ గారు గూడా అసల ఆయన టాస్క్ ఆడేటప్పుడు కూడా చొక్కా తీసేసి అందరిని గట్టిగా తోసేస్తారు. తోసేసి ఇమ్మాన్యుల్‌ని ఆపడం కోసం భరణి
ఇమాన్యుల్ గట్టిగా పట్టేసుకొని ఒక మూలకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా ఇమాన్యుల్ పట్టుకున్నాక ఇమాన్యుల్ గారిని బర్నీ పట్టుకున్నాక ఈ మాక్సిమం టీం అంతా వీక్ అయిపోతుంది. సుమన్ శెట్టి గారిని తోసేస్తారు. మళ్ళీ రీతు చౌదరిని తోసేస్తారు. మళ్ళీ తనుజని తోసేస్తారు. వీళ్ళందరిని తోసేస్తారు. ఈజీగా ఓనర్స్ టీం అయితే గెలిచిపోయింది. ఇక్కడ బిగ్ బాస్ చేయాల్సింది ఏంటంటే ఓనర్స్ కి టెనెంట్స్ కి మధ్య పోటీ పెట్టారు కానీ దాంట్లో బలాబలగాలు ఏంటి అనేది మాత్రం జనాలు ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి ఎవరి బలం ఎంత ఉంది ఈజీగా ఓనర్స్ టీం గెలిచేస్తారని ఈజీగా గెస్ట్ చేసేస్తారు. అలా గెస్ట్ చేసినట్టే లాస్ట్ కి ఓనర్స్ టీం అయితే గెలిచింది. సింపుల్ గా చెప్తున్నా. ఎవరున్నారండి అక్కడ బలంగా ఉన్న వాళ్ళు? అందరూ ఇక్కడేమో అందరూ జిమ్ బాడీలు. అక్కడ ఎవరికి జిమ్ బాడీ ఉంది అసలు? అందరూ నాలా ఫ్యాటీ బాడీలు. సో అదే ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ లో రివ్యూ అయితే చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్.